వీరమల్లు సినిమా చూడబోతున్నారా? గ్యారంటీగా చూస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమాలు చూశాను, చిరంజీవి గారు అన్ని సినిమాలు చూశాను, పుష్ప 2 సార్లు చూశాను. సో నేనేమంటానంటే, ఒక చిత్రాన్ని మొదటి రోజు వెళ్ళలేము, అది వేరే అంశం. ఇప్పుడు సార్ డెఫినెట్ గా ఐ విల్ సీ, తప్పనిసరిగా అన్ని చిత్రాలు చూస్తాం. భీమ్లా నాయక్ సినిమా కూడా చూశాను నేను. అన్ని చిత్రాలు చూస్తాం. వీ కెన్ ఎంజాయ్ ద మూవీ, దట్స్ ఆల్. దానికి రాజకీయాలకి ఏ విధమైన సంబంధం లేదు అనే విషయాన్ని దయచేసి దిగ్గులైన రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన నటనను ప్రదర్శించాలని, ఆ నిర్మాతకు కనక వర్షం కురవాలని, ఈ సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అందువల్ల నేనేదో పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా నేను ఆయనతో కలిసిపోయాను, నో నాట్ ఎట్ ఆల్. నేను ఐఎమ్ ఏ కమిట్మెంట్ సోల్జర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడాలి, ఎందుకు ఆడకూడదు? తప్పనిసరిగా ఆడాలి, ఆయనకి మంచి పేరు రావాలి. దాంట్లో తప్పే ఉంది మేము కోరుకోవటంలో? దాన్ని ఏదో కోరుకోని అంశాన్ని నేను కోరుకున్నట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. అంటే నాకు డౌట్ ఉంది, అడగొచ్చా మిమ్మల్ని రాంబాబు గారు? డెఫినెట్ గా అడగొచ్చు. ఇప్పుడు మీరు అంటే సినిమాలు చూస్తాను, ఎంజాయ్ చేస్తాను అన్నారు. అంటే మెగా ఫ్యామిలీ సినిమాలు చూస్తారా? ఇప్పుడు నందమూరి కుటుంబానికి సంబంధించిన ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు అలా అవి కూడా ఏమైనా చూస్తారా? నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు కూడా హిట్ అయితే చూస్తాం. ఓకే. మన చిరంజీవి గారి సినిమాలు, ముఖ్యంగా చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అల్లు అర్జున్ది, ఇవి హిట్ అయినా హిట్ కాకపోయినా డెఫినెట్ గా చూస్తాం. ఓకే. వాళ్ళ యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తాం. సినిమా కథ బాగోపోవచ్చు, కొన్ని విషయాలు బాగోపోవచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు. 151 మొట్టమొదటి రోజు చూసి చిరంజీవి గారికి మెసేజ్ పెట్టాను నేను, సక్సెస్ మూవీ సార్ ఇదని. సో నేను అప్పుడు 151 తీసేటప్పుడు చిరంజీవి గారు చాలా డౌట్ లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి, నేను కలిసినప్పుడు చెప్పారు ఆయన, కొత్తగా వచ్చినటువంటి జనరేషన్, నేను సినిమా మానేసి సుమారుగా 15 సంవత్సరాలు అవుతుంది, కొత్తగా ఒక జనరేషన్ వచ్చింది, ఆ జనరేషన్ యాక్సెప్ట్ చేస్తా లేదా అనేది ఆయన ఎక్కడో ఒక డౌట్ ఉన్నారు. ఆ డౌట్ క్లియర్ అయిపోయింది, ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ కూడా ఆయన చిత్రాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. 151 అద్భుతంగా ఆడింది. సో ఇవన్నీ రాజకీయాలు వేరు, చలనచిత్రాలు వేరు. ఒకటి నేను చెప్పదలుచుకునండి, చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బాలకృష్ణ గారు గాని, దో వాళ్ళు పొలిటీషియన్స్ అయినా వాళ్ళు చలనచిత్ర రంగంలోనే ప్రఖ్యాతిని సంతరించుకున్నారు తప్ప రాజకీయంగా వారు ప్రఖ్యాతిని సంతరించుకోలేదని ఇప్పటికీ ఎప్పటికీ చెప్తాను. అది మీ అభిప్రాయం? నా అభిప్రాయం నేను చెప్తాను, నా అభిప్రాయం. ఇంకోటి అభిప్రాయం నాకే. సో మొత్తానికి సార్ ఫైనల్ గా అంబటి రాంబాబు గారు కూడా హరిహర వీరమల్లు సినిమా రేపు చూస్తున్నారు, మాకు అర్థం అవుతుంది. రేపు చూడలేను, రేపు రష్ గా ఉంటది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ వచ్చి గందరగోళంగా ఉంటది కాబట్టి సినిమా తప్పనిసరిగా చూస్తాను. అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.